హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా పిల్లల బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రోకోలీ కార్న్ రైస్ అంటే చేయడం జరుగుతుంది. బౌల్ పెట్టేసి 2 స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ అంటే వేసి ఫ్రై చేసుకోవాలి. వేగిన వెంటనే కొంచెం వేగిన తర్వాత నా దగ్గర ఉండే అడిషనల్గా ఉండేది కార్న్ అనమాట. కార్న్ లేకున్నా బ్రోకోలీ రైస్ బాగానే ఉంటుంది, కానీ నా దగ్గర ఉండే కార్న్ ఉన్నాయి కాబట్టి కార్న్ కూడా యాడ్ చేశాను. ఆ కార్న్ ఉడకాలనేసి ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసి కలిపాననమాట. కలిపిన వెంటనే నా దగ్గర ఉండే బ్రోకలీని వేసి కలిపి తిప్పి మూత అంటూ పెట్టడం జరిగింది. ఒక 2-3 మినిట్స్లో తొందరగా మ్యాష్ అయిపోతాయన్నమాట. బ్రోకలీ చాలా హెల్దీ అనమాట. పిల్లలకి పెడితే ఇంకా చాలా మంచి. గ్రీన్ వెజిటబుల్స్ ఎంత మంచి తింటే అంత మంచిగా ఫైబర్ కంటెంట్ అంటూ దొరుకుతుందనమాట. మా పాపకు మా అబ్బాయికి అయితే బ్రోకలీ రైస్ అంటే చాలా ఇష్టం. ఇవి వేగిన వెంటనే ఒక హాఫ్ స్పూను పసుపు అలాగే 1 స్పూను కారం కూడా వేసాననమాట. ఇలా చూడండి ఫ్రై అయిపోయిందా, వెంటనే దీంట్లోకి తగినంత అన్నం వేసి కలుపుకోవడమే, అంతే. ఎమ్మి టేస్టీ బ్రోకలీ రైస్ అంటూ రెడీ. నిజంగా మీలో ఎంతమంది బ్రోకలీని ఇష్టపడతారో కామెంట్ చేయండి. అలాగే మా పిల్లలకంటే బ్రోకలీ రైస్ అంటే చాలా ఇష్టం. బ్రోకలీ రైస్ అంటూ ఫైనల్లీ ఫినిష్ అయిపోయింది. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసి ఫినిష్ అయిపోయింది. ఈ వీడియోని చూసి